మునగ లాంగ్ లాంగ్ వెరైటీ బాగానే ఉంది, స్వీట్ గానే ఉంది. మునక్కాయలు సగం అంత వైపు ఆకులే డ్రై లీవ్ చేసి మొత్తం గార్డెన్ ఊడ్చిన ఆకులన్నీ మొత్తం కిచెన్ వేస్ట్ మొత్తం వేసిస్తారు. లీవ్స్, డ్రై స్టెమ్స్, దాని మీద మట్టి పోసి చెట్టు పెట్టేస్తారు. ఇదొక బత్తాయి చెట్టు. ఓకే. దీనికి కూడా కాయలు పడ్డాయి. ఓకే. ఇక్కడ కాయ ఉంది, ఇక్కడ కాయ. దీనికైతే గుత్తులు పడ్డాయి. ఓకే. ఒకసారి నాకు హెల్త్ బాగా, అది జామ, ఈ వరుస జామ. ఓకే. ఓకే. హైబ్రిడ్ జామ లాగా ఉంది ఆకు. హైబ్రిడ్ జామ, హైబ్రిడ్ పెద్ద జామ వచ్చింది, కానీ ఇది విత్తనంతో వచ్చింది జామ. ఇది విత్తనంతో వచ్చింది, ఇంకా పూత స్టార్ట్ అవ్వదు విత్తనంతో వస్తే. ఇది కమలకాయ. కమల. ఇది ఒక మునగ. మునగ లాంగ్ లాంగ్ వెరైటీ బాగానే ఉంది, స్వీట్ గానే ఉంది. మునక్కాయలు సగం అంత వైపు ఆకులే డ్రై లీవ్ చేసి మొత్తం గార్డెన్ ఊడ్చిన ఆకులన్నీ మొత్తం కిచెన్ వేస్ట్ మొత్తం వేసిస్తారు. లీవ్స్, డ్రై స్టెమ్స్, దాని మీద మట్టి పోసి చెట్టు పెట్టేస్తారు. కొంచెం కావాలంటే ఎరువు యాడ్ చేస్తారు. ఈ వంకాయ, దీంట్లో పసుపు, అల్లం పెట్టా, మామిడి అల్లం, దీంట్లో టమాటా మొలిసింది. ఇది వంకాయ. ఇదంతా వంగ చెట్లు అన్నమాట. ఓకే. ఓకే. వంగ తోట మీది. ఇవన్నీ వంగ తోట. స్టార్ట్ అవుతున్నాయి చూసారా వంకాయలు. ఇటైతే ఫ్లవరింగ్ కోసాను. ఇదిగోండి ఇక్కడ ఇది రౌండ్ వంకాయ. ఇది మలబరి, ఇది లాంగ్, ఇది లాంగ్ మల్బరీ. స్టెమ్ వేసారా ప్లాంటేనా? ప్లాంటే వేసారు. ఇది చిక్కుడు ఇక్కడ కూడా ఉంది. చెట్టు చిక్కుడు, పర్పుల్ వెరైటీ. పర్పుల్ వెరైటీ హెల్త్కి చాలా మంచిదంట. అది ఇది కూడా. ఇది అల్లం, మామిడి అల్లం. మామిడి అల్లం, నల్ల పసుపు కూడా వేసారు మిక్స్డ్గా. ఇదంతా పసుపు, తెల్ల పసుపు. ఇదొకటి, క్యాబేజ్, ఇదొకటి, ఇది క్యాబేజ్. క్యాబేజ్ కూడా హెల్దీగా ఉన్నాయి, క్యాబేజ్ ప్లాంట్స్ కూడా. ఇదొకటి. ఓకే. ఇది దీంట్లో కూడా పసుపు ఉంది, ఇక్కడ రాలా. ఓకే. ఇది ఎరువులో పడి వచ్చింది. ఓకే. ఏం చెట్టో తేది అర్థం కాక పెట్టేసి. ఏం చెట్టు తెలియలేదా? నేను చెప్తాను. బీన్స్ టైప్లో ఉంది అది, నేను చూసి చెప్తాను. మరి ఏంటో అది ఎందుకులే తీద్దామని పెట్టేశాను అనమాట. మంచిది, పెద్ద హెల్దీగా బాగా. ఒక్కొక్కసారి విత్తనాలు పడి కూడా వచ్చేస్తాయి, రేర్ వెరైటీ. అవును. 5-6 బస్తాలు దాకా పట్టింది ఎరువు. ఒకసారి వేయాలనుకుంటే ఎరువు వేసేస్తాను, ఒకసారి మళ్ళీ 6 నెలలకి వేస్తాను. ఈ మధ్యలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇస్తుంటారు. అందుకని ఇంత చక్కగా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వస్తుంది. లక్ష్మి గారు అని పట్నంలో పల్లెటూరు యూట్యూబ్ లో చూసాను, చూస్తుంటాను ఆవిడకి, ఫాలో అవుతాను. ఓకే. ఓకే. లీవ్స్ మొత్తం కోసేసి ప్రూనింగ్ చేస్తారు కదా, అవన్నీ వేసి డ్రమ్లో నీళ్ళలో 1 కేజీ బెల్లం దాకా వేసేసి దాంట్లో 5-6 రోజులు మరగబెట్టి అవన్నీ గుల్లిగుల్లు అయిపోతుంది. కలిసిపోతుంది, కలిసిపోతుంది. అందులో శనగపిండి వేయండి 100 గ్రాములు, చాలా మంచిది. మంచిదా? సరే. అది తర్వాత ఆ నీళ్ళేమో అన్నిటికీ వేసేస్తారు. అన్నిటికీ కొంచెం కొంచెం ఫర్టిలైజర్, లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా వేసేస్తారు. చాలా మంచిది అనమాట ప్లాంట్స్కి. అక్కడ ఉన్నాయి, చూపిస్తాను. ఓకే. ఓకే. అది కూడా చూద్దాము. నిమ్మ బాగా పడింది, ఇది దానిమ్మ. దీనికి ఇప్పుడే పోతే ఫ్రూట్స్ వస్తున్నాయి కదా. ఇది కాయలు పడ్డాయి చూడండి. స్ట్రాబెరీ, ఇది ఏమంటారు, దీనికి అంజీర్. ఇది అయితే అసలు సీజనే ఉండదు దీనికి. ఓకే. ఎప్పుడు వస్తానే ఉంటాయి, కాయ పోతే పండ్ల కాయ వస్తుంది. అవును, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఇదిగో అక్కడ ఒకటి ఉంది. స్టెమ్కి వస్తానే ఉంటాయి అవి. రైట్. ఇటు కూడా ఉన్నాయి.
ఆరెంజెస్ కూడా వచ్చాయి. ఈ చెర్రీస్ బంచ్ పడే ఉంది. బంచ్లా అది మీకోసమే ఉన్నట్టు ఉంది. అది వీడియో తీయటానికి చాలా ఇష్టం నాకు ఉంది. బాగా కూడా మళ్ళీ ఉడతలు తినేస్తున్నాయి. అవును, పిచ్చుకలు కూడా చిన్న చిన్న పిచ్చుకలు ఉంటాయి కదా, పెట్టారు అవి తినేస్తాయి. అవును, హార్వెస్ట్ చేసేసేయండి, పాడిపోతాయి, తినేస్తాయి అవి. పిల్లలన్నా తింటారు కదా. తింటారు, మా పిల్లలు ఇష్టంగా తింటారు. బాగానే వచ్చింది. ఇక్కడ ఒకటి ఉంది. చూసారా, ఆర్గానిక్ బార్బడోస్ చెర్రీ ఫ్రూట్స్. ఉడతలు తర్వాత తొండలు అవి తినేస్తాయి ఫ్రూట్స్ ఏమన్నా ఉంటాయి. బొబ్బర్లు అంటారే, బొబ్బర్లు, బీన్స్ టైప్. బొబ్బర్లు అంటారు ఇవి. ఓకే, మీరు వేసారా సీడ్? సీడ్ వేసింది. ఓకే ఓకే, హెల్దీగా ఉంది. ఆ చెట్టు చిక్కుడు చెట్టు కూడా అది నేనే. ఇంకా ఫ్లవర్ స్టార్ట్ అవ్వలేదు. ఇదా పర్పుల్ కలర్ లాంగ్ పర్పులా? ఓకే ఓకే, పర్పుల్ అంట చిక్కుడు, పర్పుల్ వెరైటీ. దోశ కూడా బాగా వస్తుంది, దోశ తీగ కూడా. అవును, చాలా వచ్చాయి అనుకోండి. అవును, కాకరకాయలు వచ్చాయా? స్టార్ట్ అవ్వలేదు కదా ఇంకా. అక్కడ పడుతున్నాయి పిందెలు, వస్తున్నాయి, ఇప్పుడే పూత పడుతుంది. ఇక ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, మునగ చెట్టు ఇక్కడ ఒకటి ఉంది. మునగ అంటే కార్నర్స్ లో పెట్టారు. అటు ఒకటి, ఈ కార్నర్ ఒకటి, ఈ కార్నర్ ఒకటి. అరటి దుంపలు అయితే బాబాలే వస్తున్నాయి అసలు. పిలకలు కూడా స్టార్ట్ అయింది. మొన్న ఇచ్చారు కదా నాకు పిలక ఒకటి, అది కూడా గిఫ్టింగ్ చేసేసాను. వేరే వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చేసారా? మా తమ్ముడు కూడా మేము ప్లేస్ కొన్నప్పుడు కిచెన్ వేస్ట్ అంతా ఇక్కడ వేస్తా, దాని మీద మట్టి కప్పేస్తాను, ఇంకా ఎరువు అయిపోతుంది. అవునవునవును, అదే ఎరువు అయితే. పెద్ద ట్యాంక్ కట్ చేసి చూసారా ఫ్రెండ్స్, దీంట్లో పప్పాయ, చిక్కుడు, కాకర, దోశ అన్ని వేసేసారండి. ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ సాప్లింగ్స్ వస్తున్నాయి చూడండి. పెద్ద టబ్బు పెట్టేశారు. ఓన్ హౌస్ కదా, ఇష్టారాజ్యం అసలు, వీళ్ళదే రాజ్యం. ఇంకా ఇది కూడా గ్రీన్ యాపిల్. సూపర్ సూపర్. గ్రీన్ యాపిల్ కాదు, ఇదేమంటారు దానికి, వాటర్ యాపిల్ కాదు కదా, బాదం గింజలాగా ఉంటది. ఆవకాడో అదే ఆకు వెరైటీగా ఉందని చూస్తున్నాను నేను. ఆవకాడో లీఫే వెరైటీగా ఉంటుంది ఆవకాడోది. అన్ని ప్లాంట్స్ హెల్దీగా ఉన్నాయి. కానీ ఇదిగోండి, బెల్లం వేసేసి 1 కేజీ బెల్లం వేసాను. ఇదిగోండి 3 రోజులు అయితే ఆకులన్నీ ఇదైపోయినాయి, మామూలుగా కరిగిపోయినాయి అనమాట. ఓకే ఓకే, అందులో ఏం కలపలేదా? బెల్లం వేసాను, చిన్న చిన్న పురుగు. సరే, బెల్లం వేసాను. ఇప్పుడు వాన పడని రోజు ఎండ పడినప్పుడు ఎప్పుడైతే అవసరమో అప్పుడు వాడుకుంటారు అవి. ఫర్టిలైజర్ కలుపుతాను. బెస్ట్ ఫర్టిలైజర్ అదైతే. అందులో బెల్లం యాడ్ చేసేసారా? కేజీ బెల్లం వేసాను. ఏమేమి వేసారు డీటెయిల్ గా చెప్పండి మా గార్డెనర్స్ కోసం. ఆకులా అన్ని అసలు స్టార్టింగ్ వాటర్ నింపేశారు. ఇది 100 లీటర్లు, 100 లీటర్ వాటర్ లో 1 కేజీ బెల్లం వేసి, ఆకులు వామాకు, సీతాఫలకాయ చెట్టు ఆకులు, అన్ని వేస్ట్ ఆకులు మొత్తం గార్డెన్ లో మొత్తం వేసేసి వేసేసాను. దాంట్లో వేసేసి బెల్లం వేసేస్తే ఇక దాంట్లో రోజుకి ఒకసారి కలుపుతా ఉండాలి. ఓకే ఓకే, కలుపుతుంటే అదేమో ఫర్టిలైజర్ మేకింగ్ అయితే లిక్విడ్ గా 4 రోజులు పెట్టి వేసేస్తాం. శనగపిండి కిచెన్ లో వేస్ట్ అయినా పర్వాలేదు. శనగపిండి పడేస్తాం కదా, అవి కావచ్చు, వేస్ట్ రవ్వలు కావచ్చు, అవి కూడా వాటర్ లో కలిపి దీంట్లో యాడ్ చేసేసుకోండి, వేస్ట్ కాకుండా. ఓకే, నైస్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ and tap on the bell icon. Thank you for watching.